స్టోరీ ఎలా అనిపిస్తుందో కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇల్లాలు ప్రియురాలు పార్ట్ 7. నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను హక్ చేసుకొని పడుకోవద్దని అంటాడు సీరియస్గా దేవ్. సార్ రాత్రి మీరే అంటుంటే నేనే బొట్టు పెట్టి ఇక్కడికి రమ్మని పిలిచానా ఏంటి? ఇప్పటికే చాలాసార్లు చెప్పాను కంట్రోల్లో ఉండమని. నెక్స్ట్ టైం ఇదే రిపీట్ అయిందంటే నీ అంత చూస్తాను అన్నాడు కోపంగా. నా తప్పేం లేదని చెప్తున్నా వినిపించుకోకుండా కోపంగా నెట్టేస్తాడు బెడ్ మీద నుంచి. నెట్టేసరికి కింద పడుతుంది మేఘ్న. ఈ బెడ్షీట్ తీసి రూమ్ మొత్తం క్లీన్ చేయ అంటాడు. ఈ పనులు మొత్తం 10 మినిట్స్లో అవ్వాలి. ఏడుస్తూ ఇక్కడే కూర్చుంటే కుదరదు అన్నాడు. దేవ్ చెప్పిన దానికి ఆన్సర్ ఏమీ ఇవ్వకపోయేసరికి ఏంటి వినిపిస్తుందా అంటాడు కోపంగా ఆమె దగ్గరికి వెళ్తూ. వినిపిస్తుంది సార్, మీరు చెప్పినట్టే చేస్తాను అంటుంది తడబడుతూ. నేను ఏదైనా చెప్పినప్పుడు వినకపోతే కోపం వస్తుందని తెలిసి కూడా ఎందుకు లేట్ చేస్తావంటూ ఆమెని పట్టుకొని లేపుతాడు దేవ్. కింద పడేసరికి చెయ్యి నొప్పి పట్టింది. ఆ పెయిన్లో ఉన్నాను సార్ అంటుంది. పెయింటింగ్లో ఏం లేవా అన్నాడు కోపంగా దేవ్. సారీ సార్, మీరు ఏం అడిగితే దానికి వెంటనే ఆన్సర్ ఇస్తాను అంది మేఘ్న. ఇవ్వకపోతే నెక్స్ట్ టైం చేతులకి పని చెప్పాల్సి వస్తుంది, జాగ్రత్త అన్నాడు. అలానే సార్ అని భయంగా చెప్తుంది. దేవ్ డోర్ తీ బంగారం, ఎంతసేపని వెయిట్ చేయాలి అంటూ డోర్ కొడతారు. ఎవరా అని డోర్ తీస్తాడు దేవ్. మామ్ నువ్వేంటి ఇక్కడ అని షాక్ అవుతాడు దేవ్. సర్ప్రైజ్, మీ డాడ్ నీకు కాల్ చేసి చెప్తా అన్నారు నేను వచ్చే సంగతి. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి నేనే వద్దన్నాను అంది. ఓకే గుడ్ అంటాడు దేవ్. ఏంట్రా అంత క్యాజువల్గా ఉన్నావు? 6 months అయింది మనం కలవక. నన్ను చూడగానే హక్ చేసుకుని ఏడ్ చేస్తావు అనుకుంటే ఓకేలే అన్నట్టుగా ఉన్నావు. ఇప్పుడు నిన్ను పట్టుకొని ఏడ్చి ఎమోషనల్ అయిపోవాలా అంటాడు దేవ్. అవన్నీ చేసే ఓపిక నాకు లేదు అంటాడు. సరే అంటూ రూమ్ లోపలికి వస్తుంది వాళ్ళమ్మ. అప్పుడే మేఘ్న అక్కడి నుంచి వెళ్ళడానికి బయటకు వస్తుంటే, మేఘ్న ఈ రూమ్లో ఏం చేస్తుంది? దేవ్ ఏం మాట్లాడడు వాళ్ళ అమ్మ అడిగిన దానికి. సైలెంట్గా ఉంటాడు. మేఘ్నాని డీప్గా అబ్జర్వ్ చేస్తుంది సురేఖ. ఇద్దరూ ఒకే రూమ్లో ఉన్నారు. డోర్ లాక్ చేసుకొని ఉన్నారు. ఇంట్లో పని చేసే అమ్మాయి సారీ కట్టుకొని రూమ్లో ఉండాల్సిన అవసరం లేదు. చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగినట్టుగా ఉంది. అయినా వీడు ఏదో బాధలో ఉండి తనని రమ్మన్నాడేమో. ఈ అమ్మాయికైనా సిగ్గుండాలి కదా, పరాయి వ్యక్తితో అలా అని చీప్గా చూస్తుంది మేఘనని సురేఖ. బాగున్నారా ఆంటీ గారు అంది మేఘన ఆమెను చూసి. నిన్ను చూడనంతవరకు బాగానే ఉన్నా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అనుకుంది. దేవ్ ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుంది, అది కూడా చీరలో? దేవ్ ఆమెం పట్టించుకోకుండా వాష్రూమ్కి వెళ్తాడు. నిన్నే వినిపించడం లేదా? ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుంది అంది మళ్ళీ. మేఘన 10 మినిట్స్లో కాఫీ నా టేబుల్ మీద ఉండాలి అంటాడు. క్లీనింగ్కి వేరే వర్కర్ని పంపించు. నేను ఇక్కడ నీతో మాట్లాడుతుంటే నువ్వు తనతో మాట్లాడతావేంటి అంది. సురేఖకి కోపం వస్తుంది దేవ్ సమాధానం ఇవ్వకపోయేసరికి. నీకే అంత పొగరు ఉంటే నాకెంత పొగరు ఉండాలి? నేను నిన్ను కన్నదాన్ని, నీకు మించిన పొగరు నాకు కూడా ఉంది దేవ్. నువ్వు వాష్రూమ్ నుంచి బయటకు రాకపోతావా, నేను అడగకపోతానా? ఈరోజు ఈ విషయం తేలే వరకు ఇక్కడ నుంచి కదలను అంటూ దేవ్ బెడ్ మీద కూర్చుంటుంది సురేఖ. మళ్ళీ వెంటనే వాళ్ళిద్దరిని రూమ్లో చూసింది గుర్తుకు వచ్చి సోఫా మీద కూర్చుంటుంది. మేఘన తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాఫీ తీసుకొని దేవ్ దగ్గరకు వెళ్తుంది. మేఘన తెచ్చిన కాఫీని తీసుకుంటుంది సురేఖ. ఇది సార్ కోసం తెచ్చాను అంది. గదిలో ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలని మినిమం కామన్ సెన్స్ లేదా అంది. ఇంకోటి తెచ్చుకో పో అని కోపంగా చెప్తుంది సురేఖ. 5 మినిట్స్లో కాఫీ పెట్టుకొని తీసుకొస్తుంది దేవ్ కోసం. అబ్బో టైం బాగానే మెయింటైన్ చేస్తున్నావే, ఏం మాయ చేసావు నా కొడుకుని? ఇద్దరు ఒకే గదిలో ఎందుకు ఉన్నారు? సార్ రూమ్ క్లీన్ చేయమని చెప్తే వచ్చాను అంది మేఘ్న. రూమ్ క్లీనింగ్కి వచ్చావో లేకపోతే రూమ్లో ఉందామని వచ్చావో తెలియనంత పిచ్చిదాన్ని కాదు. ఎవరినైనా మోసం చేయాలి అనుకో, కానీ ఈ సురేఖని మోసం చేయాలి అనుకోకు. నువ్వు చెప్పే సొల్లు మాటలు నిజం అనుకుంటాను అనుకోకు. రాణి నా కొడుకుని కూడా బయటికి, ఇద్దరి సంగతి చెప్తాను. దేవ్ బయటకు వస్తాడు వాష్రూమ్ నుండి. మేఘన చేతిలో కాఫీని తీసుకొని నువ్వు వెళ్ళు అంటాడు ఆమెని. నువ్విక్కడే ఉండాలి అంటుంది కోపంగా సురేఖ మేఘనాని చూస్తూ. నేను వెళ్ళమన్నాను కదా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటని గట్టిగా అరుస్తాడు ఆమె మీద.
ఏం చేయాలో తోచక భయపడుతూ ఉంటుంది మేఘన. దేవ్, నువ్వు నా మాటకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అంది సురేఖ. మేఘన, గెట్ అవుట్ అంటాడు దేవ్. దేవ్ కోపం గురించి తెలిసి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. మేఘన వెళ్ళిపోయిన దగ్గర నుంచి గొనుగుతూనే ఉంటుంది సురేఖ. అసలు నీకు బుద్ధుందా? పెళ్లి కాని అమ్మాయితో లోపల ఏం చేస్తున్నావు? అదీ కాక ఇంట్లో పనిచేసే అమ్మాయితో. నీ స్టేటస్ ఏంటి? తన స్టేటస్ ఏంటి? ఆ పని పిల్ల ముందే నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావు. ఇలానే దానికి సపోర్ట్ చేస్తూ ఉంటే రేపొద్దున నా నెత్తి మీదకి ఎక్కుతుంది. నేను ఎవరిని నెత్తి మీదకి ఎక్కించుకోనని విషయం నీకు తెలుసు కదా అన్నాడు దేవ్. తెలుసు, ఎక్కించుకోకుండానే నీ పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిందా? మామ్ అంటాడు సీరియస్గా దేవ్. నువ్వు ఎంత సీరియస్గా పిలిచినా నేను చెప్పింది అబద్ధం అయిపోదు. కాళ్ళు నెత్తి మీద పెట్టుకొని మరీ చూసుకున్నావు. ఈరోజు నీ గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది. ఆ రోజు కూడా చెప్పాను, మరీ అంతలా చూసుకోకురా, ఏదో ఒకరోజు తేడా కొడుతుందని. ఆ రోజు నా మాట వినకుండా నీకు నచ్చినట్టు చేశావు. ఈరోజు నీ పరిస్థితి ఇలా అయింది. మామ్, నా రూమ్ నుండి బయటకు వెళ్తావా లేకపోతే నేనే పంపాలా అంటాడు. నిజాలు ఎవరికి నొప్పవులే అంటూ కోపంగా వెళ్ళిపోతుంది సురేఖ. దేవ్ ఏం సమాధానం ఇవ్వకపోయేసరికి కోపంగా మేఘన కోసం వెళ్తుంది. మేఘన, ఎక్కడ ఉన్నావు అంటూ గట్టిగా పిలుస్తుంది సురేఖ. కిచెన్లో ఉన్న రేణుక, మేఘన నిన్ను పిలుస్తున్నట్టు ఉన్నారు. పిన్ని, వినిపించింది, వెళ్తాను అంటుంది. ఈరోజు దేవ్ సార్కి ఏం టిఫిన్ చేయాలో చెప్పారా అని అడుగుతుంది. ఓట్స్ చేసే పిన్ని అంటుంది మేఘన. సరే మేఘన, నువ్వు వెళ్ళు. అసలే పెద్దమ్మ గారికి కోపం ఎక్కువ, లేట్ చేస్తూ తిడుతుంది. ఆల్రెడీ నా మీద పీకల వరకు కోపంగా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే నా పరిస్థితి ఏంటో అని భయపడుతుంది. అమర్ ఇంటికి వెళ్ళగానే నేహ అంటూ పెద్దగా అరుస్తాడు. అతని పిలుపు వినిపించినా బెడ్రూమ్ నుంచి బయటకు రాదు. నేహ, గొంతు చించుకొని మరీ అరుస్తున్నా, వినిపించడం లేదా? ఎక్కడ ఉన్నావు అంటాడు అమర్. నేహ చెవిలో బ్లూటూత్ పెట్టుకుని పాటలు వింటూ ఉంటుంది. తను బయటకు రాదని అర్థమయ్యి అమరే లోపలికి వెళ్తాడు. ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ పాటలు వింటూ ఉంటుంది నేహ. నీకు ఎంత పొగరు? ఎప్పటి నుంచి పిలుస్తున్నాను, బయటకు రాకుండా స్నాక్స్ తింటూ పాటలు వింటున్నావా? ఇప్పుడే నీ పొగరు మొత్తం దించుతాను అంటూ ఆమె చెవిలో ఉన్న బ్లూటూత్ కింద పడేస్తాడు. ఏం చేస్తున్నావు? వాటి విలువ ఎంతో తెలుసా అంది నేహ. వాటి విలువ 25,000. అవి కూడా నేను కొనిస్తేనే నీ దగ్గరకు వచ్చాయి. నీకు నాకన్నా కూడా 25,000 ఎక్కువ అంటాడు అమర్ నేహాని. ఏంటి ఇప్పుడు నీ బాధ? ఎందుకు అరుస్తున్నావు అంటుంది. నువ్వు నా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు బాధనే నేహ. సేమ్, నాకు కూడా అలానే ఉంది. నీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి నాకు బాధనే అంటుంది నేహ. అంత బాధపడేదానివి ఇక్కడ ఎందుకున్నావు? వెళ్ళిపోవచ్చుగా అంటాడు. వెళ్ళిపోతాను, కాకపోతే ఇప్పుడే వెళ్ళాలి అని లేదు. ఫ్లైట్ టికెట్కి డబ్బులు లేవా ఏంటి? ఇవ్వనా అంటాడు అమర్ కోపంగా. ఫ్లైట్ టికెట్కి కాదు, మేకప్కి డబ్బులు అయిపోయాయి. నేహ, నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నావు. కుదురుగా మాట్లాడతావా లేదా అన్నాడు. ఇరిటేషన్ తెప్పించేంత నేనేం చేశాను? మార్నింగ్ మాల్లో నువ్వు చేసింది మొత్తం మర్చిపోయావా ఏంటి అన్నాడు అమర్. తప్పు చేసింది నువ్వు కదా, మళ్ళీ దానికి నన్నంటావేంటి అంటుంది నేహ. నువ్వెప్పుడు నీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడవా ఏంటి? అంటే నా ఉద్దేశం, నీకు బాయ్స్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? నేను వాళ్ళని కనీసం నా దగ్గరకు కూడా రానివ్వను అంది నేహ అమర్ మాటలకు. అదే బయట వ్యక్తి ఎవరో నాకు తినిపిస్తుంటే నీకు అలానే అనిపిస్తుందా అమర్? నేను కూడా అందరితో అలా పిజ్జాలు తినిపించుకుంటూ ఉండనా? నేహ, మైండ్ యువర్ లాంగ్వేజ్ అన్నాడు అమర్. ఇంకేం లాంగ్వేజ్లో మాట్లాడాలి? నువ్వు చేస్తే కరెక్ట్, నేను మాట్లాడితే రాంగ్, అంతే కదా నీ ఉద్దేశం అంది. నేహ, నేను ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఇలాంటివి కామన్ అందరికీ అవ్వచ్చేమో, నాకు కాదు అంటుంది సీరియస్గా నేహ. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. స్టోరీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈరోజు ఎక్కువ బ్లాబ్ అని చెప్పలేను, ఎందుకంటే ఎనర్జీ లేదు. ఎందుకంటే లంచ్ టైం అయింది. లంచ్ తినకుండా ఫస్ట్ అప్డేట్ వాయిస్ ఓవర్ ఇవ్వాలని చెప్పేసి అలా కూర్చున్నాను. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత దీన్ని యూట్యూబ్కి అప్లోడ్ చేసేసి మోనిటైజేషన్ ఆన్ చేసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ఈలోపు నేను కూడా భోజనం చేస్తాను. తర్వాత నీతోనే అన్ని అప్డేట్ వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఈవినింగ్ 4 కల్లా 5 కల్లా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరీ లేట్ అవుతుంది కదా, మ్యాక్సిమం 4కైనా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు గుర్తుండట్లేదు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ 4కి ఇవ్వాలి అని చెప్పేసి. సో అలా గుర్తొచ్చినప్పుడు ఇచ్చేస్తున్నాను.
స్టోరీ నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ.